ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే ముందస్తు క్యాన్సర్ను నివారించవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలోనూ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి క్యాన్సర్ కారక లక్షణాలు ఉంటే ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ సంబంధించిన వైద్యం ఉచితంగానే అందజేయబడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, ఆర్బీఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథి, డాక్టర్ పద్మజ, మాస్ మీడియా శ్రీనివాస్, రిమ్స్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆశా వర్కర్స్, మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో చూస్తే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతున్నాయి. 18 years కంప్లీట్ అయిన అబోవ్ ఉన్న అందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతున్నాయి. మన జిల్లాలో దాదాపు 18.5 lakhs పాపులేషన్ ఉన్నారు. 18 దాటిన వారు, 18 years దాటిన వారు. దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 5.5 lakhs పాపులేషన్కు స్క్రీనింగ్ కూడా కంప్లీట్ చేయడం, 30% స్క్రీనింగ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 types క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఇప్పటిదాకా ఒక 1795 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా ట్రీట్మెంట్ కోసం వారికి సలహాలు, సూచనలు, ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఫీల్డ్కి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారో వారికి మీరు పూర్తి కోఆపరేషన్ చేయండి. ఏదైనా సస్పెక్ట్గా మిమ్మల్ని గుర్తించే మీరు వారి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో దాని ప్రకారం కన్సర్న్డ్ హాస్పిటల్కి వెళ్ళి మీరు పూర్తిగా ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకుంటూ మీరు క్యాన్సర్ని మన డిస్ట్రిక్ట్లో మనము సక్రమంగా ఇది హ్యాండిల్ చేయాలి. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను.